నిత్యము యజ్ఞము చేసుకుంటూ చేత కాని వాళ్ళు యజ్ఞము చేసే వాళ్లకు ఇంత సహాయం చేస్తూ మన జీవన విధానం సాగించాలి. యజ్ఞము చేసే వాళ్లకు చేయలేకపోతే చేసే వాళ్లకు అంతో ఇంతో ఏ సహాయమైనా చేయవచ్చు. ధన రూపేణా, వస్తు రూపేణా, మరి ఏదో ఒక విధంగా ఆ యొక్క పూజలో పాల్గొనేంతటి ఫలము మీకు కలుగుతుంది. ఊరికే మనము ఏ ఫలము వద్దు అని ఊరిక ఉంటే దేవుడు మనకు ఏ పుణ్యఫలం ఇవ్వడు. తరువాత కాలంలో, తరువాత జన్మలలో మనకు మంచి జీవితము రాదు, కష్టాలు దుఃఖాలు వస్తాయి. కాబట్టి ఇది బాగా గుర్తు తెచ్చుకోవాలి. దేవుడు కానీ జీవుడు అని, జీవుడు మన దేహములో ఉండి ఈ దేహాన్ని నడిపిస్తున్నాడు. దేవుడు కూడా ఇందులో ఉండి, ఈ జీవుడు ఎవరికి కనిపించడు, దేవుడు ఎవరికి కనిపించడు. మీరు అనుకుంటారు వీళ్ళు దిన్నం దేవుడు దేవుడు అని చెప్తాడు, యాడున్నాడో ఎవరికి కనపడడు ఊరికే చెప్తారని మీరు అనుకోవచ్చు. దేవుడు కనపడడు, మనలో జీవుడే కనపడలే. మన ముందర ప్రాణం విడిచిపెట్టినా కూడా ఆ జీవుడు కనపడడంలే. అంటే దానికి రూపం లేదు. ఉదాహరణకి మనకు బుద్ధి ఉందా లేదా అంటే ఏమంటాము? బుద్ధి ఉంది అంటాము. చూపించమంటే ఏం చూపిస్తాము? ఎక్కడుంది? దానికి రూపం లేదు. జ్వరం ఉంది అంటే అది చూపి అంటే ఎట్లా చూపిస్తాము? దానికి ఒళ్ళు వేడిగా ఉంటే జ్వరం ఉన్నట్లు అంటాం, కానీ ఆ జ్వరం కనపడదు. అంటే భగవంతుడు కూడా మరి గుర్తు ఉన్నట్లు ఏమిటి అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్రకృతి ఇవన్నీ ఎవడు పుట్టిస్తున్నాడు? భగవంతుడు. ఈ లోకాన్ని ఎవడు తయారు చేస్తున్నాడు? భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు, వాడు చేస్తున్నాడు. ఈ జ్వరము ఎట్లా కనపడలేదో దేవుడు కూడా అట్లనే కనపడకుండా ఈ లోకాన్నంతయు కూడా నడుపుతున్నాడు. ఇది పరమసత్యము.